Uses of prepositions. Since, till. I will explain the prepositions in English as well as in Telugu. Since it indicates point of time in the past. Example 1. I have been working in LSA since 2018. He started working 2018. For 2018 we should use since. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2018లో స్టార్ట్ చేశారు వర్క్, ఎల్ఐసిలో వర్క్ చేయడం. దాని ముందు సిన్స్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. బీజేపీ హ్యాస్ బీన్ రూలింగ్ ఇండియా సిన్స్ 2014. సో దే స్టార్టెడ్ టు రూల్ ఇండియా సిన్స్ 2014. సో బిఫోర్ 2014 వీ షుడ్ యూజ్ సిన్స్. 2014 ముందు సిన్స్ను ఉపయోగించాలి. ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఆ సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ మనం సిన్స్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3. సిన్స్ వెన్ హ్యాజ్ జాన్ బీన్ వర్కింగ్ ఇన్ హెచ్పి. ఎప్పటి నుంచి జాన్ హెచ్పిలో వర్క్ చేస్తున్నాడు? సో సిన్స్ వెన్ హ్యాజ్ జాన్ బీన్ వర్కింగ్ హెచ్పి. సో క్వశ్చన్ వేసే ముందు కూడా సిన్స్ ఉపయోగించవచ్చు. 4th ఎగ్జాంపుల్. వెంకట్ హ్యాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ 1 PM. బిఫోర్ 1 PM యూ హ్యావ్ టు యూజ్ since. 5. It has been raining since morning. What is the point of time? Morning. So before morning we should use since. It has been raining since morning. సో మార్నింగ్ ముందు మనం సిన్స్ ఉపయోగించాలి. అప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ సిన్స్ పాయింట్ ఆఫ్ టైం చూపిస్తుంది ద పాస్ట్. సో అందుకు మనం సిన్స్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 6. దిస్ బాయ్ ఈజ్ స్విమ్మింగ్ సిన్స్ 9 AM. బిఫోర్ 9 AM. సో వీ షుడ్ యూజ్ సిన్స్. అంటే 9 AM ముందు స్టార్ట్ చేశాడు స్విమ్ చేయటం అప్పటి నుంచి, కాబట్టి దాని ముందు సిన్స్ అనేది ఉపయోగించాలి. 7th ఎగ్జాంపుల్. సిన్స్ వెన్ హ్యావ్ దే బీన్ కుకింగ్ ఫుడ్. సో ఎప్పటి నుంచి వాళ్ళు ఫుడ్ని కుక్ చేస్తున్నారు అని క్వశ్చన్ వేయడానికి కూడా సిన్స్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ 8. రోహిత్ హ్యాస్ బీన్ రీడింగ్ సిన్స్ 4 AM. He started reading at 4 AM. Before 4 AM we should use since. సో 4 గంటలకు స్టార్ట్ చేశాడు, అప్పటి నుంచి ఇంకా చదువుతూనే ఉన్నాడు. సో బిఫోర్ 4 AM ముందు సిన్స్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 9. సిన్స్ వెన్ హ్యాజ్ క్లాక్ బీన్ రింగింగ్. ఎప్పటి నుంచి క్లాక్ రింగ్ అవుతూ ఉంది, అలాంటి సిచ్యువేషన్లో కూడా మనము సిన్స్ ఉపయోగించవచ్చు. టు మేక్ ఏ క్వశ్చన్ వీ షుడ్ యూజ్ సిన్స్. Since when has clock been ringing? In that case, we should use since also. 10th example. Since when has Kumar been chatting? When has Kumar been chatting? In that case also, we should use since. ఎప్పటి నుంచి కుమార్ చాట్ చేస్తున్నాడు అని క్వశ్చన్ వేయడానికి సిన్స్ ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ 11. Fans have been waiting since 1 AM for tickets. So before 1 AM we should use since. Fans 1 o'clock నుంచి వెయిట్ చేస్తున్నారు టికెట్ కోసం, దాని ముందు 1 AM ముందు మనం సిన్స్ ఉపయోగించవచ్చు. Till. It indicates something which happens and stops at a particular time or event. ఒక టైంలో స్టార్ట్ చేసింది అది పర్టికులర్ టైం ఆర్ ఈవెంట్, అప్పుడు టిల్ ఉపయోగిస్తాము. అది ఎలా అనేది ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. విల్ వెయిట్ టిల్ ద మీటింగ్ కంప్లీట్స్. సో టిల్ ద మీటింగ్ కంప్లీట్స్ విల్ వెయిట్. బిఫోర్ ద మీటింగ్ కంప్లీట్స్ వీ షుడ్ యూజ్ టిల్. అంటే మీటింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాము అని చెప్పడానికి టిల్ ఉపయోగిస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్ 2. స్టూడెంట్స్ స్టే హియర్ till it stops raining. So before it stops raining we should use till. అంటే రెయిన్ ఆగేంత వరకు స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు అనే దాన్ని చెప్పడానికి టిల్ ఉపయోగిస్తున్నాం. ఎగ్జాంపుల్ 3. పీపుల్ స్టేడ్ till 8 PM టు మీట్ CM. బిఫోర్ 8 PM we should use till. చీఫ్ మినిస్టర్ని కలవడానికి 8 వరకు వెయిట్ చేశారని చెప్పడానికి దాని ముందు టిల్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 4. They allowed for voting till 6 PM. Before 6 PM we should use till. అంటే 6 PM వరకు అలౌ చేశారు అని చెప్పడానికి టిల్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 5. Nitin waited at bus stop till 11 PM to receive his parents. Before 11 PM we should use till. అంటే
11 PM వరకు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేసాడు నితిన్, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ రిసీవ్ చేసుకుంటారు. 11 PM ముందు మనము టిల్ ఉపయోగించాలి. రోహిత్ వెయిటెడ్ ఇన్ క్యూ టు పే ఎలక్ట్రికల్ బిల్ టిల్ 4 PM. బిఫోర్ 4 PM యూ షుడ్ యూస్ టిల్. సో రోహిత్ ఎలక్ట్రిక్ బిల్ పే చేయడానికి 4 గంటల వరకు వెయిట్ చేశాడు అని చెప్పడానికి 4 PM ముందు మనం టిల్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 7. శరత్ స్టేడ్ ఎట్ హాస్పిటల్ టిల్ 10 PM. బిఫోర్ 10 PM వీ షుడ్ యూజ్ టిల్. అంటే 10 PM వరకు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేశాడు శరత్ అని చెప్పడానికి టిల్ అనేది ఉపయోగిస్తాము. కుమార్ హ్యాస్ సపోర్టెడ్ టిల్ 2 AM. 2 AM. బిఫోర్ 2 AM వీ షుడ్ యూజ్ టిల్. అంటే ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాడు, తాను నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చే వరకు సపోర్ట్ చేశాను చెప్పడానికి టిల్ 2 AM అని చెప్తాం అనమాట. టిల్ ఉపయోగిస్తాము. Pooja slept till 11 AM. Before 11 AM we should use till. She went late night to sleep, so she slept till 11 AM. Before 11 AM we should use till. 11 వరకు నిద్రపోతూ ఉందని చెప్పడానికి till 11 AM అని మనం చెప్పొచ్చు అనమాట. Prepositions are very important in spoken English. These are very important. So please learn and practice. Get confidence on this while speaking. రోజు మాట్లాడే ఇంగ్లీష్లో ప్రపోజిషన్ లేకుండా మనం మాట్లాడడం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.